అస్సాం కాంగ్రెస్ నేతలు సొంత పార్టీకే చుక్కలు చూపిస్తున్నారా? ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీకే షాకుల మీద షాకులు ఇస్తున్నారా? కేవలం నెల రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు, మాజీ పీసీసీ అధ్యక్షుడు పార్టీ మారారు. వారంతా కాషాయ పార్టీ కండువాలు కప్పుకున్నారు. పోలింగ్ జరిగే లోపే మరికొందరు నేతలు జంపింగ్ ఖాయమని ప్రచారం సాగుతోంది. అయితే సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయడంలో ప్రియాంక గాంధీ ఫెయిల్ అవుతున్నారనే చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా అస్సాంలో అధికారంలోకి వస్తామని భావిస్తున్న హైకమాండ్కు సొంత పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. కేవలం నెల రోజుల వ్యవధిలో అస్సాం కాంగ్రెస్కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు గుడ్ బై చెప్పారు. వీరిలో లోక్సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా బీజేపీలో చేరిపోయారు. అస్సాంలో పార్టీ వ్యవహారాల్లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది మే నెలలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన లోక్సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ను అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీజేపీ నుంచి రాష్ట్రాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందనడానికి సంకేతాలుగా భావించారు. ప్రస్తుతం అస్సాంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. అక్కడ గత 10 ఏళ్లుగా కమలం పార్టీనే అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉంది. సీఎం హిమంత బిశ్వ శర్మ రాజకీయంగా చతురుడు. అయినప్పటికీ అస్సాంలో 32% మైనారిటీ జనాభా ఉంది. మైనారిటీ ఓటర్లు సాధారణంగా బీజేపీ వ్యతిరేకులు. ఈ నేపథ్యంలో అస్సాంలో ప్రతిపక్షాన్ని వ్యూహాత్మకంగా విభజించడంలో అధికార పార్టీ సక్సెస్ అవుతోంది. అస్సాం చిన్న రాష్ట్రమైనప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది రాజకీయంగా కీలకమైనది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది కేవలం అస్సాంలో మాత్రమే. బీజేపీ అధికారం నిలబెట్టుకోవాలంటే అస్సాంను గెలవాలి. ముఖ్యంగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ఆందోళనలతో రాష్ట్రాన్ని వలసదారుల సమస్య వేధిస్తోంది. అస్సాంలో బీజేపీ తన పట్టును కొనసాగించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ప్లాన్ మార్చిన కమలం పార్టీ కాంగ్రెస్ను దెబ్బకొట్టడంలో సక్సెస్ అయింది. అయితే అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ నియామకం కాంగ్రెస్ శ్రేణులలో అసంతృప్తికి కారణమవుతోంది. 2015లో పార్టీని వీడిన మాజీ కాంగ్రెస్ నాయకుడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఫిరాయింపుల వెనుక సూత్రధారి అని ఏఐసీసీలోని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలు నిర్వహించే బాధ్యతను పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు అప్పగించినప్పటికీ గౌరవ్ తన సొంత సర్వే కోసం మరో ఏజెన్సీని రంగంలోకి దించారని సమాచారం. గతంలో యూపీలోని 80 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 1 స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా రాయ్ బరేలీలో సోనియా, అలాగే తన కుటుంబ కంచుకోట అయిన అమేథీలో రాహుల్ కూడా ఓడిపోయారు. 3 ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిస్థాయి ఎన్నికల నిర్వాహకురాలిగా, ప్రచారకర్తగా ప్రియాంక చేసిన మొదటి ప్రయత్నంలో కూడా విఫలమయ్యారని చర్చ జరుగుతోంది. ఇటీవల ఎంపీ బోర్డోలోయ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సొంత పార్టీనే కారణమన్న చర్చ సైతం లేకపోలేదు. ఆయన నాగావ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకొచ్చే లహారీ ఘాట్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆసిఫ్ మహమ్మద్ నజర్ను మళ్లీ బరిలోకి దించడాన్ని ఆయన వ్యతిరేకించారట. కానీ బోర్డోలోయ్ ఆరోపణలపై కాంగ్రెస్ నేతల వాదన మరోలా ఉందని అంటున్నారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో తామింకా అభ్యర్థిని ప్రకటించలేదని అంటున్నారు. బోర్డోలోయ్ రాజీనామా నిర్ణయానికి వేరే కారణాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు బోర్డోలోయ్కి కాంగ్రెస్ పార్టీ అన్ని పదవులు ఇచ్చిందని అంటున్నారు. మొత్తం మీద అస్సాంలో కాంగ్రెస్ అసంతృప్తులను చల్లార్చడంలో ప్రియాంక గాంధీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వస్తారని అనేక సర్వేలో అంచనాల నేపథ్యంలో సొంత పార్టీ నేతలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ అట్టర్ ఫ్లాప్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల వరకు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మాత్రం మరికొందరు నేతలు జంపింగ్ ఖాయమని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు.